ముఖ్యమంత్రి చంద్రబాబు సోమ మంగళవారాల్లో ఢిల్లీ అస్సాం వెళ్లనున్నారు. సోమవారం ఉదయం ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. సాయంత్రం 4 గంటలకు హోటల్ తాజ్ ప్యాలెస్ లో జరిగే సిఐఐ వార్షిక సమావేశంలో ప్రసంగిస్తారు. సీఎం చంద్రబాబు పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. ఓకే పార్వతి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరుస పర్యటనలు అయితే విజయ్ షెడ్యూల్తో గడపనున్నారు. ఈ రోజు రేపు అంటే సోమవారం మంగళవారం 2 వరుస పర్యటనలు పెట్టుకున్నారు. ఈ రోజు అయితే ఢిల్లీ పర్యటనకి చంద్రబాబు వెళ్తున్నారు. అలాగే మంగళవారం అస్సాం పర్యటనకి అయితే వెళ్లనున్నట్లుగా చంద్రబాబు షెడ్యూల్ అయితే తెలియజేస్తుంది. ఈ రోజు ఉదయం ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి అమిత్ షా సహా పలు కేంద్ర మంత్రులను అయితే చంద్రబాబు కలిసే అవకాశం ఉంది. కీలకమైనటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు కీలకమైనటువంటి అంశాలని చర్చించేందుకైతే చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. కేంద్ర మంత్రి అమిత్ షాతో పాటు మిత్ర మంత్రులను కలవడం, ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం, పశ్చిమ బెంగాల్లో ఘనమైనటువంటి మెజారిటీతో విజయం సాధించడం కావచ్చు, ఇతర అంశాలపైన కూడా చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కలిసి అభినందనలు తెలియజేయడంతో పాటు రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు కీలకమైన అంశాలు, నిధుల కేటాయింపు, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా అమిత్ షాతో పాటు ఇతర కేంద్ర మంత్రులు కలిసి చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. ఇదే సందర్భంలో సాయంత్రం 4 గంటలకి హోటల్ తాజ్ ప్యాలెస్ లో జరిగే సిఐఐ భారత పరిశ్రమల సమాఖ్య వార్షిక సమావేశంలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించనున్నట్లుగా తెలుస్తుంది. ఈ సమావేశంలో పాల్గొనటానికి ముందే కేంద్ర మంత్రులందరినీ కలవటం, రాష్ట్రానికి సంబంధించినటువంటి కీలక అంశాలను చర్చించడం జరుగుతుందని చెప్పని తెలియజేస్తున్నారు. అలాగే అనంతరం ప్రధాన ఆర్థిక సలహా మండలి చైర్మన్ ఎస్ మహేంద్రదేవ్తో పాటు నీతి ఆయోగ్ సభ్యులతో కూడా సమావేశం కానున్నారు చంద్రబాబు. ఇట్లా చంద్రబాబు కీలకమైన వరుస సమావేశాలతో కొంత రాష్ట్రానికి కీలకమైనటువంటి అంశాలు, ప్రధానమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఇవన్నీ కూడా చంద్రబాబు చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. రాత్రికి ఢిల్లీలోనే బస చేసి చంద్రబాబు మంగళవారం రేపు ఉదయం గువాహటి వెళ్ళనున్నారు. గువాహటి ఎందుకు అంటే అస్సాం సీఎంగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో అస్సాం సీఎంగా హేమంత్ బిశ్వ శర్మ ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో హేమంత్ బిశ్వ శర్మ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనడానికి చంద్రబాబు అస్సాం వెళ్తున్నారు. అక్కడి నుంచి తిరిగి ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమం అయిపోయిన అనంతరం తిరిగి అమరావతికి చేరుకుని ఉన్నారు చంద్రబాబు. పార్వతి.